ఆలోచనతోన రిజిగ్నేషన్ అయిపోయిన తర్వాత నేను అందరితో మాట్లాడడం జరిగింది. నాకు 2 పార్టీలలో కూడా అవకాశం ఉంది, కానీ నేను ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నా. కారణం ఏంది అని అంటే, నాకేమో పదవి కొత్త కాదు, వాస్తవంగా చిన్న వయసులో ఆ భగవంతుడి దయ, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, నా ప్రజల దీవెనల వల్ల, అదేవిధంగా నా హార్డ్ వర్క్ వల్ల నేను 2 సార్లు శాసనసభ్యుడు. మళ్ళీ శాసనసభ్యుడు కావాలను, పార్లమెంట్ సభ్యుడు కావాలను, నామినేటెడ్ పదవులు కావాలను అనేది నాకు కాంక్ష లేదు. ఈరోజు 10 రూపాయల సభ్యత్వం అన్న ఏదైతే ఇచ్చిండో, 100 రూపాయలు అంటారు, 100 రూపాయల సభ్యత్వం కూడా అవసరం లేదు. నేను ఈ కుటుంబంలో నా జర్నీని ఒక సామాన్య కార్యకర్తలాగా మొదలు పెడతా. మీరు ఇచ్చేటువంటి ఆలోచన, సలహాలు, సూచనలు తీసుకొని మీరు ఏదైతే దేశ రక్షణ కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడం కోసం, అవినీతి రహితమైనటువంటి పాలనను ప్రజలకు అందించాలనే ఒక ఆలోచనతోన మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఒక నిఖార్సైనటువంటి కార్యకర్తగా మీకు అందరికీ కూడా తెలుసు. 20 సంవత్సరాలు, దాదాపుగా 2 దశాబ్దాల పాటుగా నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన, ప్రభుత్వ విప్గా కూడా పనిచేసిన, చాలా ఇంపార్టెంట్ టాస్క్స్ ఏవి ఇచ్చినా కానీ ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా నేను అక్కడ పనిచేసి మెప్పు పొందడం జరిగింది. అందుకే మొన్న అచ్చంపేటకు వచ్చి పెద్ద పెద్ద నాయకులు రావాలనుకున్నారంట.